సో మీరు అయితే ఇలాంటి వ్యాఖ్యలు చెప్పి ముందు ఒక పని డిస్క్లైమర్ చేయండి. వేశారు. కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే, మీరు ప్రశ్నలు అడగాలనుకున్న వాళ్ళు మీకు క్వెషనీర్ ఇస్తాం. దీంట్లోంచి ఒకటి పికప్ చేసి ఆ ప్రశ్నే అడగండి అని చెప్పండి. వాళ్ళే వస్తారు. ఎందుకు ఈ న్యూసెన్స్ ఉండదు కదా! సార్ అవన్నీ గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఇవాళ 11కి వచ్చింది సార్ 151 నుంచి. కాబట్టి మా ప్రభుత్వం అట్లాంటి సాహసాలు చేయదు. ఏం అడగాలి, మరి ఎలా చేయాలి అడగనివ్వండి అనేది అప్పుడు. కూడా గత ప్రభుత్వం అడగనివ్వండి. స్క్రిప్ట్ ఇచ్చింది కాబట్టి ఇవి అడగనివ్వండి. చేయం సార్ మేము మీకు ఈసారి. గుర్తుందో లేదో రాజశేఖర రెడ్డి గారు, బహుశా కృష్ణాంజనేయులు గారికి గుర్తుంటుంది. పార్వతీపురంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాగే ఒక వ్యక్తి వచ్చి ప్రశ్నించినప్పుడు ఆయన కూడా ఇంతే సున్నితంగా ప్రాడిగల్ సన్స్ అని అన్నారు. దారి తప్పిన బిడ్డలు ఇలాగే అడుగుతుంటారని. నోవే డిఫరెంట్. చంద్రబాబు గారు కూడా అంతే మాట్లాడారు. ఆయన అలా అంటాన్ని ఇక్కడ ఎవరు క్వశ్చన్ చేయరు. కానీ ప్రశ్నించొద్దు అనేది మీ పార్టీ పుట్టిందే ప్రశ్నించే గొంతుకతోటి. మీరే ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, ప్రశ్నించొద్దు అని మేము అంటలా. తనకు రైట్ ఉంది, సివిలియన్ తనకు రైట్ ఉంది. ఒక ముఖ్యమంత్రిని తన ఓటు హక్కు ద్వారా ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని అడిగేటువంటి రైట్ అతనికి ఉంది. కానీ అతను